హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఫిబ్రవరి 11, 2026 ఈ రోజున ఏ క్రికెట్ ప్రేమికుడు కూడా లైఫ్లో మర్చిపోలేడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే ఒక అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్. నైల్ బైటింగ్ మ్యాచ్ లిస్టులో ఇది టాప్లో చేరుతుంది. డబుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్ళి కేవలం 4 పరుగుల తేడాతో మ్యాచ్ చేజారడం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలో మరో విషాదకరమైన ఓటమిగా నిలిచిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుతమైన పోరాట పటిమకి పెట్టింది పేరు. కానీ విజయానికి అత్యంత చేరువుగా వచ్చి ఆఖరి నిమిషంలో మ్యాచ్ చేజార్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, 2019 వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. భారత్ కేవలం 224 పరుగులు మాత్రమే చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ మహమ్మద్ నబీ అద్భుతంగా ఆడుతూ ఆఫ్ఘనిస్తాన్ని గెలుపు తీరాలకు చేర్చాడు చేజింగ్లో. చివరి ఓవర్లో మహమ్మద్ షమి హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. కేవలం 11 పరుగుల తేడాతో ఆ మ్యాచ్లో టీమిండియా గెలిచింది. పసికూనగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఆ రోజు ప్రపంచ ఛాంపియన్స్ని ఓడించినంత పనిచేసింది. రెండో మ్యాచ్, ఏషియా కప్ 2022. ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య ఎప్పుడూ కూడా మ్యాచ్ ఒక యుద్ధంలానే ఉంటుంది. ఆఖరి ఓవర్లో పాకిస్తాన్ గెలవడానికి 11 పరుగులు కావాలి. చేతిలో 1 వికెట్ మాత్రమే ఉంది. క్రీజులో ఉన్నది బ్యాట్స్మెన్ కాదు, బౌలర్ నసీం షా. ఫజలత్ ఫారూఖీ వేసిన మొదటి 2 బంతుల్ని నసీం షా వరుసగా 2 సిక్సర్స్ కొట్టి మ్యాచ్ని ముగించేశాడు. గెలుపు అంచున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ మైదానంలోనే కుప్పకూలిపోయి కన్నీళ్లు పెట్టుకున్నారు. మూడో మ్యాచ్, T20 వరల్డ్ కప్ 2022 ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియానే ఓడించినంత పనిచేశారు ఆఫ్ఘనిస్తాన్ టీం. చివరి ఓవర్లో రషీద్ ఖాన్ ఓచకోత కోశాడు. ఆఖరి బంతికి 4 కొడితే మ్యాచ్ డ్రా అయ్యేది. 6 కొడితే ఆఫ్ఘనిస్తాన్ టీం గెలిచేది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయింది. రషీద్ ఖాన్ అద్భుతమైన పోరాటం చేసిన కేవలం 4 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఆ మ్యాచ్లో గట్టెక్కింది. ఫోర్త్ వన్, ఏషియా కప్ 2023. సూపర్ 4కి వెళ్లాలంటే శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని 37.1 ఓవర్స్లోనే ఛేదించాలి ఆఫ్ఘనిస్తాన్. 37.1 ఓవర్స్కి స్కోర్ సమమైంది. తర్వాతి బంతికి వికెట్ పడగానే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ ఓడిపోయామని భావించి తలదించుకున్నారు. చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యారు. కానీ అసలు విషయం ఏంటంటే తర్వాతి 3 బంతుల్లో 6 కొట్టినా వారు క్వాలిఫై అయ్యేవారు. ఆ క్యాలిక్యులేషన్ తెలియక వారు అసలు ట్రై చేయలేదు, ప్రయత్నించలేదు. కేవలం 2 పరుగుల తేడాతో ఓడిపోయి ఆ టోర్నీ నుంచి నిష్క్రమించింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 5th మ్యాచ్, వరల్డ్ కప్ 2023లో. క్రికెట్ ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయిన మ్యాచ్ ఇది. 292 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాని ఆఫ్ఘన్ బౌలర్లు 91 పరుగులకే 7 వికెట్లు తీసి పడగొట్టారు. గ్లెన్ మ్యాక్స్వెల్ కండరాలు పట్టివేసిన ఒంటి కాలపై నిలబడి 201 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి ఆ మ్యాచ్లో మ్యాచ్ విన్నర్గా మిగిలాడు. గెలుపు ముంగిట ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మ్యాక్స్వెల్ ఇచ్చిన క్యాచ్ని ముజీబ్ వదిలేయడంతో మ్యాచ్ని చేజార్చుకుంది. ఇది వారి సెమీస్ ఆశల్ని దెబ్బతీసింది. సో వ్యూవర్స్, చూశారు కదా, ఇది ఆఫ్ఘనిస్తాన్ హార్ట్ బ్రేకింగ్ మ్యాచెస్ లిస్ట్. మీకు ఆఫ్ఘనిస్తాన్ టీంలో ఏం నచ్చుతుంది, వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.